గ్రామర్ వస్తే సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. అయితే దాన్ని బేగ రప్పించండి. ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, 2 డేస్లో వస్తుంది. అట్టగా? ఇది పార్సల్ కాదు భూమి, ప్రయత్నం. ఎలా చెప్పాలి? ఇప్పుడు తెలుగులో అచ్చులు, హల్లులు, సందులు, సమాసాలు ఉంటాయి కదా. అవునుంటాయి. పద్య భాగాల్లో ఎక్కువ వస్తాయి. అబ్బయ్యా, ఓ పద్యం పాడమంటావా? వద్దు, నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాను తల్లి. అట్టాగే. ముందు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవడం చాలా ముఖ్యం. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనే 3టితో టైంని ఇండికేట్ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇవ్వు. మరి నాకు నీకు కూడా చూసుంది, కాకపోతే నిమ్మరసం. భూమా, నీదే కలర్గా బాగున్నది. అట్నా? అయితే నువ్వు ఇది పట్టు. సారీ, మేడం ఒప్పుకోరు. ఎవరికి ఏది ఇస్తే అదే తాగాలి, అమ్మ ఆర్డర్. భూమే, ఇంట్లోనే ఓటలు ఎట్టినట్టున్నారే, ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. చుప్, తాగి నోరు మూసుకో. అమ్మగారు నాకు నిమ్మరసం ఎందుకు ఇచ్చినారో అర్థమైపోనాది. ఎందుకు ఇచ్చారు? నీలాగా నాను కూడా సన్నగా అయితే మల్లె తీగలో ఉంటాననేమో. నీకు అలా అర్థమైందా? మాటారు, ఇంకా చదువుకుందాం. SHOULD. షౌల్డ్ కరెక్టేనా మాస్టారు? షౌల్డ్ కాదు కొండమ్మా, షుడ్ అనాలి. ఇదే ఇంగ్లీష్ విరాట్ బాబు. ఒక పాలి అట్ట అంటారు, ఇంకో పాలి ఇట్ట అంటారు. సాన కట్టమే దీంతో. చాలా ఈజీ భూమి. నువ్వు గజ్జలు కట్టుకోగానే నీకు నాట్యం వచ్చేసిందా? లేదు, నిప్పులు తొక్కిందాల్లా గెంతులెత్తే మా యమ్మ నా సెవ్వట్టుకొని నిదానంగా నేర్పినాది. నేను నీ చెవి పట్టుకోను గాని అవసరమైతే నీ చేయి పట్టుకుంటాను. అదేంటన్నయ్యా? ఐ మీన్ భూమి చేయి పట్టుకుని దిద్దిస్తాను, నేర్పిస్తాను అంటున్నాను. బాగున్నదమ్మా, బాగున్నది. రాసుకోయే భూమే. వందల కోట్లకు వారసురాలైన నువ్వు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి భూలక్ష్మి. కబడ్డీ కబడ్డీ అని కూత పెట్టిన నీతోనే వ్యాపార ప్రపంచంతో కబడ్డీ ఆడిస్తాను. నా దయ, నా చూపు ఇప్పుడు నీ మీద నా పెట్టుబడి, ఆ తర్వాత 10 రెట్లు రాబడి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.